హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియాలోని టాప్ 10 రిచెస్ట్ స్టేట్స్ ఏంటివో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ వాచ్. టాప్ 1 మహారాష్ట్ర. రాష్ట్రాలో టాప్లో ఉంది. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. 12,63,00,000 మంది ఉన్న హెల్ప్ అయ్యే మెయిన్ పాయింట్ ముంబైలో ఉన్న పోర్ట్. ఈ పోర్ట్ ద్వారా ట్రేడ్ ఇంకా ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కూడా ముంబై చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇండస్ట్రియల్ అగ్రికల్చర్గా ఉండి ఇక్కడ కాటన్ అండ్ షుగర్ కేన్ ఎక్కువగా పండిస్తారు. అందుకే ఇప్పుడు ఇండియాలో నంబర్ 1గా ఉంది. టాప్ 2లో తమిళనాడు ఉంది. జిఎస్టిపి వచ్చేసి 2023లో 19,43,000 కోట్లు జిఎస్టిపి చేసింది. తమిళనాడు అకాడమీ ఇంత రిచెస్ట్గా ఉండటానికి కారణం అక్కడ ఉన్న వాళ్ళ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చరల్ సెక్టార్స్. తమిళనాడులో ఇంజనీర్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్ సెక్టార్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. క్యాపిటల్ ఆఫ్ సిటీ ఆఫ్ చెన్నైలో ఆటోమొబైల్స్, ప్రొటెక్షన్ మొబైల్స్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. తమిళనాడు నుంచి అగ్రికల్చరల్ బాగా జరుగుతుంది. తమిళనాడుకి టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. తమిళనాడులో జనాభా 7,68,00,000 మంది. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఐటీ కంపెనీస్ని బాగా డెవలప్ అయ్యేలా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. నంబర్ 3లో కర్ణాటక అయితే ఉంది. కర్ణాటక 18,3,000 కోట్లు అంటే 18,03,000 కోట్లు జిఎస్టిపి చేస్తుంది. థర్డ్ రిచెస్ట్ ప్లేస్లో ఉంది కర్ణాటక. 3 ఇయర్స్లోనే కర్ణాటక హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఉన్న స్టేట్ కర్ణాటక అని చెప్పుకోవచ్చు. కర్ణాటక ఇంత ఫాస్ట్గా గ్రోత్ ఉండటానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఫేమస్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మిషన్స్ టూల్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ సంబంధించిన ఇవన్నీ కూడా కర్ణాటకలోనే ఉన్నాయి. కర్ణాటకలో రైస్, కాఫీ, షుగర్ కేన్ ఎక్కువగా పండిస్తారు. అక్కడ జనాభా 6,70,00,000 మంది ఉన్నారు. అదే కాక కర్ణాటక రోజు రోజుకి బాగా డెవలప్ అవుతూ ఉంది. టాప్ 4లో గుజరాత్ అయితే ఉంది. జిఎస్టిపి 18 కోట్ల వరకు ఉంది. గుజరాత్ ఇండియాలోని 4th రిచెస్ట్ స్టేట్గా ఉంది. స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్, వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమైన కారణం. గుజరాత్లో ఉన్న క్లైమేట్ సాయిల్ ఫార్మింగ్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ చాలా అంటే చాలా పంటలు పండిస్తారు. కాటన్, గ్రౌండ్నట్స్, షుగర్ కేన్ ఇలాంటి చాలా పంటలు పండిస్తారు. గుజరాత్ పాపులేషన్ దాదాపు 7,15,00,000 ఉంటుంది. టాప్ 5లో వెస్ట్ బెంగాల్ అయితే ఉంది. వెస్ట్ బెంగాల్ జిఎస్టిపి వచ్చేసి 17,19,000 కోట్లు పే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. టాటా లాంటి పెద్ద కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ టీని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇండియాలోనే 2nd లార్జెస్ట్ సప్లయింగ్ కూడా వెస్ట్ బెంగాలే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాభా వచ్చేసి 9 కోట్ల మంది ఉన్నారు. 6th రిచెస్ట్ కంట్రీ వచ్చేసి రాజస్థాన్. ఇక్కడ జిఎస్టిపి వచ్చేసి 15,70,000 కోట్లు పే చేస్తారు. ఇండియాలోనే 6th రిచెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ గోల్డ్, సిల్వర్, శాండిల్ స్టోన్, క్లైమ్ స్టోన్ ఇలాంటి చాలా అక్కడే తయారు చేస్తారు. ఇండియాలోనే ఎక్కువగా సిమెంట్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో రాజస్థాన్ 2nd ప్లేస్లో ఉంది. ఇలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అది బెనిఫిట్స్ ఉన్నా కూడా అలాగే అగ్రికల్చర్ కూడా బాగా సాగుతుంది. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 7 crores మెంబర్స్ ఉన్నారు. నంబర్ 7లో ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఇక్కడ జిఎస్టిపి వచ్చేసి 14,49,000 కోట్లు పే చేస్తుంది. ఇది 7th రిచెస్ట్ పర్సన్. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 6 కోట్ల మంది ఉన్నారు. 60% ఆఫ్ పీపుల్ డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్గా అయినా అగ్రికల్చరల్ లైన్లో లింక్ అయి ఉంటారు. సన్ఫ్లవర్, రైస్, షుగర్ కేన్, టొబాకో, పీనట్ ఆయిల్ కూడా అగ్రికల్చరల్ సెక్టార్ ప్రొడ్యూస్ చేస్తుంది. అగ్రికల్చరల్తో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు వైజాగ్ పోర్ట్ అండ్ కాకినాడ పోర్ట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. నంబర్ 8 తెలంగాణ 8th రిచెస్ట్ ప్లేస్లో ఉంది. తెలంగాణ 14,00,000 కోట్లు జిఎస్టిపి పే చేస్తుంది. మెయిన్ రిసోర్సెస్ వచ్చేసి అగ్రికల్చరల్గా అండ్ టూరిస్ట్ ప్లేస్, ఇండస్ట్రీస్ ఇండియాలోనే టాప్ ఐటీ సెక్టార్స్గా తెలంగాణలోనే ఉంది. కేవలం ఐటీ ఒకటే కాకుండా చాలా ఉన్నాయి. దాదాపు ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 4 కోట్ల మంది ఉన్నారు. నంబర్ 9 కేరళ 9th రిచెస్ట్ ప్లేస్గా ఉంది. వీళ్ళు 11,30,000 కోట్లు పే చేస్తారు. ముందు కేరళ మంచి పొజిషన్లోనే ఉండేది డెవలప్మెంట్లో. మామూలుగా రీసెంట్ టైమ్స్లో తగ్గిపోయింది. పెద్ద అగ్రికల్చరల్ అండ్ సర్వీస్ సెక్టార్స్ అండ్ టూరిజం మన దేశంలో 97% బ్లాక్ పెప్పర్ కేరళ నుంచినే వస్తుంది. ఇక్కడ జనాభా వచ్చేసి 4 కోట్ల మంది ఉన్నారు. అదిగాక కేరళలో 94%
ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. టాప్ 10 రిచెస్ట్ ప్లేస్ ఢిల్లీ. ఢిల్లీ 10,04,000 కోట్లు పే చేస్తుంది. ఢిల్లీలో మెయిన్ కంపెనీస్ అండ్ ఐటీ కంపెనీస్, చాలా టూరిజం ప్లేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 3,38,07,000 మంది ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.